హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ధనుష్ అఫీషియల్ 2023. ఈరోజు అయితే మనం మిరపకాయ బజ్జీల ప్రోగ్రామ్ తోటి అయితే ముందుకు వచ్చేసాం. సో ఇక అంటే మిరపకాయ బజ్జీలు ఓన్లీ మొత్తం శనగపిండితో అయితే బాగుండదు అని చెప్పేసి కొంచెం రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండి అయితే యాడ్ చేస్తున్నాను. ఇన్స్టాంట్గా ఇంట్లో దొరకదు కదా, సో అందుకని కొన్ని బియ్యం అయితే మిక్సీ పట్టిన. సో పిండి అయితే ఫస్ట్ శనగపిండి షాప్లో ఉన్నది కాబట్టి కొంచెం జల్లెడైతే పట్టిన తర్వాత బియ్యం పిండి వేసి కొంచెం సాల్ట్ అండ్ ఉప్పు వేసి అయితే మంచిగా మిక్స్ చేశాను. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇంకా వాటర్ కూడా మనకు తగినంత అయితే పోసుకొని అంటే మన చెయ్యి ఎంత లోతు వరకు మునుగుతుందో అంత థిక్గా, మరీ థిక్ కాదు మరీ లూజ్ కాదు, మనం ఎంత కన్సిస్టెన్సీతో కలుపుకుంటే బజ్జీకి అంటే మిరపకాయకి అంత మంచిగా పడుతుంది పిండి. సో చూడండి నేను ఎలా కలుపుతున్నానో మీకు చూపిస్తాను. ఇంకా వెదర్ అయితే ఈ మధ్యకాలంలో ఫుల్ కూల్గా ఉంది కదా, అందుకే ఇట్లా వేడివేడిగా మిర్చి బజ్జీలు అయితే వేసుకుందామని ఈ ప్రయోగాలు అయితే వేస్తున్నాను అనమాట. చూడండి ఇట్లా మరి మీడియం థిక్ ఫ్లేమ్లో అయితే ఇలా ఉండాలి. సో మా ఆయన అయితే మార్కెట్ నుంచి ఇంకా బజ్జీలకు సంబంధించిన మిర్చీలు అయితే తీసుకొచ్చిండు. ఇంకా వీటిని అయితే కట్ చేసిన, చూడండి ఎట్లా కట్ చేశాను అంటే ఇట్లా కట్ చేసుకుని మధ్యలో ఉన్న మిరపకాయ గింజలు అయితే తీసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను ఇంకా లోపల పెట్టడానికి పేస్ట్ అయితే రెడీ చేశాను. నేను చింతపండు సూపు తిక్కగా తీసి అందులో కొంచెం శనగపిండి యాడ్ చేయాలి, ప్లస్ ఉప్పు యాడ్ చేయాలి. అంటే ఈ చింతపండు రసంలో యాడ్ చేస్తే అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది, మిర్చీలు డైరెక్ట్గా తినచ్చు అన్నమాట. నేను కలిపిన శనగపిండిని అందులో అయితే కొంచెం వేసాను. ఇంకా కొంచెం సాల్ట్ వేసి దాన్ని మంచిగా కలిపి ఇంకా పేస్ట్ని అయితే నేను ప్రతి మిర్చిలో అయితే మొత్తం ఫిల్అప్ అయితే వేసాను. సో వీడియో తీసుకుంటా పెట్టడం అయితే కష్టం కాబట్టి ఫస్ట్ ఒకటైతే చూపించి మొత్తం అన్నిటికీ అలానే అయితే వేసాను. ఇంకా పేస్ట్ అంతా మంచిగా మిర్చీలకైతే పెట్టేసేయాలి. తర్వాత ఇంకా ముక్కుడైతే పెట్టేసి ఇంకా ఆయిల్ కాలిందా లేదైతే చెక్ చేసుకున్న తర్వాత ఇంకా మిర్చిలో ఇంతకుముందు చెప్పాను కదా, మనం ఎంత పిండి కలుపుకున్నామో ఎంత పర్ఫెక్ట్గా అప్పుడే ఆ బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఇంకా బజ్జీలు అయితే వేయడం అయితే స్టార్ట్ చేశాను. సో స్టోరీ ఏంటంటే లాస్ట్ బజ్జీలు వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అంటే అప్పుడే అంగన్వాడికి పోదామని అంగన్వాడి టీచర్ ఫోన్ చేసింది, అన్న అయితే ఫోన్ చెప్పాడు. మేమైతే అంగన్వాడికి అయితే వెళ్ళినాం. మావాడు చూడండి అంగన్వాడిలో వాడు చేసే అల్లరి, అక్కడ పిల్లలు వాళ్ళే అదైతే భయపడుతుండ్రు అంటే వాళ్ళందరి దగ్గర నుంచి నాయి అని చెప్పేసి అయితే అన్నైతే గుంజుకున్నాడు. ఇంకా అంగన్వాడి టీచర్ అయితే అంటుంది, మీ వాడు బాగా చాలు ఉన్నాడు కదా, స్కూల్కి వస్తే ఎంత ఆగం చేస్తాడో ఆయన అయితే అంటుంది. మా వాడి కథలు అయితే తెలిసినాయి కదా అట్లుంటాయి. అంటే ఇక్కడ మా ఇంటి దగ్గరనే ఉంటుంది అంగన్వాడి. సో ఇక్కడ వీళ్ళంతా మా ఇంటి దగ్గర పిల్లలే అన్నమాట. ఇంకా వాడైతే అంగన్వాడిలో కొద్దిసేపు ఆడుకున్నాడు. మేము నా ఎగ్స్ అండ్ కన్నయ్య ఎగ్స్ ఇంకా బాలామృతం పాలు పట్టుకొని అయితే ఇంకా రిటర్న్ అయిపోయినాం. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అంగన్వాడిలో నుంచి అవన్నీ ఇట్లా ఎత్తుకొని వస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.